ఒక చిన్న పరిచయం ఒక జీవితాన్ని మార్చగలదా? ఒక చిన్న పరిచయం, ఒక సాదాసీదా మాట, అక్కడ్నుంచి మొదలైన ప్రేమ జీవితాంతం తోడుగా మారింది. మాటల కంటే చూపులు ఎక్కువగా మాట్లాడిన కథ ఇది. కలిసి నడవాలని నిర్ణయించుకున్న ఇద్దరి హృదయాల ప్రయాణం. ఒక చిన్న పరిచయం జీవితాన్ని మార్చగలదా అంటే ఖచ్చితంగా మార్చుతుంది అని నిరూపించిన సంఘటన ఇది. అందుకు ఈ ప్రేమికుల పరిచయమే సాక్ష్యం. ఈ స్టోరీ వినండి, మీకే అర్థమవుతుంది. విజయవాడలో చదువుకుంటున్న అభి, అనన్య ఇద్దరూ ఒకే కాలేజీకి చెందినవాళ్లు. మొదట వాళ్ల పరిచయం లైబ్రరీలో ఒక పుస్తకం కోసం చాలా సాదాసీదాగా జరిగింది. మీరు తీసుకోండి, చదివాక నాకు చెప్పాలి. లైబ్రరీలో ఇద్దరూ ఒక పుస్తకం కోసం ఒకేసారి చేయి చాపడం. అప్పుడు అభి నవ్వుతూ, పర్వాలేదు, ఆ బుక్ మీరే తీసుకోండి, నేను వెయిట్ చేస్తా అన్నాడు. ఆ చిన్న మాటే వాళ్ల మధ్య మొదటి స్పార్క్ అయింది. ఇక అనన్య చాలా సైలెంట్, క్లాసికల్ మ్యూజిక్ ఇష్టపడే అమ్మాయి. అభి మాత్రం కొంచెం ఫన్ లవింగ్. ఏంటి అంత నవ్వుతున్నావు? నువ్వు చెప్పింది విని నవ్వొచ్చింది. ఇంకా కాఫీ తీసుకో. కాని మనసు మాత్రం చాలా నెమ్మదిగా అర్థం చేసుకునే టైపు. రోజులు గడిచే కొద్దీ చిన్న చిన్న మాటలు, వాట్సాప్ మెసేజులు, కాలేజీ క్యాంటీన్ కాఫీలు, ఇలా వాళ్ల ఫ్రెండ్షిప్ మెల్లగా ప్రేమగా మారింది. ఎవరూ ఐ లవ్ యూ అని మొదట చెప్పలేదు, కాని ఇద్దరికీ తెలిసిపోయింది ఇది స్నేహం కంటే ఎక్కువ అని. అయితే ఒకరోజు కాలేజీ ఫేర్వెల్ దగ్గర పడుతున్నప్పుడు అభి అనన్యని కృష్ణానది తీరానికి తీసుకెళ్లాడు. సాయంత్రం సూర్యాస్తమయం, చల్లని గాలి, సినిమాల్లా సెటప్. నువ్వున్నప్పుడు నా లైఫ్ పూర్తిగా ఉంటుంది, కలిసి పిలిచేద్దాం. అక్కడ అతను సింపుల్గా అన్నాడు, I could stay in this moment forever. Me too. It's perfect. నువ్వున్నప్పుడు నా లైఫ్ కాస్త బావుంటుంది, అదే కొనసాగాలనుంది. దానికి అనన్య కేవలం చిరునవ్వు నవ్వింది. ఆమె మాటలు చెప్పలేదు, కాని చూపులు మాట్లాడాయి. సిగ్గుతో ఎర్రబడిన బుగ్గల కిందికి జారిన చూపులు, పెదవులపై మెత్తని చిరునవ్వు. ఆ క్షణంలో మాటల అవసరం లేకుండా ఆమె హృదయం అవును అని చెప్పేసింది. I love these moments with you. Me too. Being here with you is everything. ఇప్పుడిద్దరూ తమ తమ కెరీర్లలో బిజీగా ఉన్నా ఒక విషయం మాత్రం మారలేదు. మనిద్దరం ఉన్నాం కదా. ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం. ప్రేమ అంటే పెద్ద మాటలు కాదు, రోజూ చిన్నగా కేర్ చూపించడమని వాళ్ళు నమ్ముతారు. భవిష్యత్తు ఎలా ఉన్నా కలిసి నడవాలనే నిర్ణయం వాళ్లకు బలంగా ఉంది. ప్రేమ కథల్లో గొప్ప ట్విస్ట్లు అవసరం లేదు, నిజమైన మనసు ఉంటే చాలు అంటారు కదా, అదే ఈ ప్రేమికుల కథ. ప్రేమ సినిమాల్లో మొదలవుతుంది, కాని నిజ జీవితంలో నిలబడితేనే అది పూర్తి కథ అవుతుంది.